హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గంగవేలి ఆకుపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న గంగవేలి ఆకును వేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు మీకు తగినంత కారం వేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని అందులోని రసాన్ని తీసుకొని ఇందులో పోసుకోవాలి. తర్వాత ఇందులో 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అందులో కొంచెం నూనె వేసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చాక పప్పుని కలుపుకొని అందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు మీకు సరిపడినంత వేసుకోండి. ఇప్పుడు పోపుకు కావలసినవి ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు. ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు పప్పుని పోపులోకి తీసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ గంగవేలి కూర పప్పు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.